హలో పొలిటికోచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గగన్ విహారీ పేరుకు తగ్గట్టే అభిమానుల్ని తన టాలెంట్తో ఒక చైన్ లాగా క్రియేట్ చేసుకుంటూ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఏదైనా సరే, ఫ్రెండా, విలనా, హీరోనా, లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టా సంబంధం లేదు, నటనతో ఆకట్టుకుంటున్నాడు. ప్రేక్షకుల మనసులో అలా 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 విహరిస్తున్నారు. గగన్ విహారీ గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. థ్యాంక్స్ ఫర్ ద ఇంట్రో, బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా ట్రెండీగా, స్టైలిష్గా కనపడుతున్నారు. ఏమన్నా ఫ్యాషన్ బాగా ఫాలో అవుతారా విహారీ గారు? అదే నేను క్యాజువల్ డ్రెస్, ఇదంతే. క్యాజువల్ డ్రెస్ లేదు, నిజం చెప్పాలి. నిజం అడిగేద్దాం ఇవాళ. మీరే ట్రెండ్స్ ఫాలో అవుతారా లేదంటే ట్రెండ్ సెట్ చేస్తారా? అదేం లేదు, నేను జస్ట్ యాజ్ యూజువల్గా అందరిలోనే నేను కూడా ప్రజెంట్ ఉన్న ట్రెండ్స్ని చూసి ఫాలో అవుతాను అంతే. నేను ట్రెండ్ సెట్టర్, బట్ ఐ లైక్ టు బీన్, అంటే నాకు కంఫర్ట్ ఇచ్చే క్లాత్స్ని ఎక్కువ వాడతాను, ట్రై చేస్తాను. ఐ గో ఫర్ కంఫర్ట్. మాటల్లో చాలా హానెస్ట్ కనపడుతుంది కదా. ఓకే, సో ఇండస్ట్రీలో మీరు విలన్ క్యారెక్టర్స్ చేశారు, హీరో క్యారెక్టర్స్ చేశారు, సైడ్ క్యారెక్టర్స్ చేశారు, అంటే ప్రతి దాంట్లో కూడా ఒక ఇంపాక్ట్ అనేది కనపడుతుంది. సో అలా ఎలాగ మీరు చూస్ చేసుకుంటున్నారు క్యారెక్టర్స్ని? అంటే నేను చూస్ చేసుకుంటున్నాను దానికంటే డైరెక్టర్స్ వాళ్ళ విజన్లో వాళ్ళ నుంచి కాల్స్ వస్తుంటాయి. నేను ఎక్కువ కూడా యాక్చువల్ సినిమా వెళ్ళడం కూడా తక్కువే, బట్ నాకు కాల్స్ వచ్చినప్పుడు ఐ సీ, అంటే నేను చేయగలుగుతాను, అది బెటర్, నా బెస్ట్ ఇవ్వగలుగుతాను చూస్తాను. అట్ ద సేమ్ టైం నేను సెలెక్ట్ చేసిన దానికంటే ఎదుటి వాళ్ళు, సో వెన్ దే సీ మీ ఆన్ స్క్రీన్, ఈ క్యారెక్టర్కి అయితే బాగుంటాడనే ఫీలింగ్తో వస్తారు కాబట్టి, సో వెన్ దే కమ్, వాళ్ళ యొక్క ఐడియాస్ నా యొక్క ఐడియాస్ రెండు కలిసి చేయడం జరుగుతుంది ఎప్పుడు చేసినా సరే. సో అందుకే ఆ స్క్రీన్ మీద చాలా మంచి క్యారెక్టరైజేషన్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. దట్ ఇస్ ద మేజర్ రీజన్. సో ఐఎమ్ హ్యాపీ దట్ యూ నోటిస్డ్. అండ్ అలాగే మీరు ధర్మపురి అనే సినిమాలో చాలా రఫ్ క్యారెక్టర్లు చేశారు. అలాగే ఓదెల రైల్వే స్టేషన్ హెబా పటేల్తో చేశారు. సో అలా కొంతమంది హీరోయిన్స్తో కూడా మీరు చేశారు. సో అప్పుడు మీ అంటే లైక్ మీకంటే ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది, పలానా హీరోయిన్తో చేయాలి, పలానా స్టోరీ చేయాలి అలా అని చెప్పేసి. అలా మీ డ్రీమ్ హీరోయిన్, మీ డ్రీమ్ స్టోరీ ఏదైనా ఉందా? డ్రీమ్ హీరోయిన్ అంటే ఎవరు లేరండి. డ్రీమ్ స్టోరీ అంటే కరెంట్ సిచ్యువేషన్లో వెరీ న్యాచురల్ అండ్ రియలిస్టిక్గా జరిగే స్టోరీని చేయాలని ఉంది. అంటే రియలిస్టిక్గా ఇప్పుడు మనంతా కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్, లేదంటే సంథింగ్ లైక్ లార్జర్ దాన్ లైఫ్ స్టోరీస్ జరుగుతున్నాయి కదా రైట్ నౌ. సో అక్కడ హీరో అండ్ విలన్కి టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. అలా కాకుండా కరెంట్ సిచ్యువేషన్లో నిజంగా ఒక ఇద్దరు రైవల్రీ ఉంటే వాళ్ళ ఈగోస్ మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్స్ని చాలా న్యాచురల్గా ఎవరన్నా తీసుకొస్తే అది చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో వేర్ యూ ట్రూలీ ఫీల్ దట్ విలన్ అయినా సరే నేను ఆ ప్లేస్లో ఉంటే నేను అదే చేస్తానన్న ఒక ట్రూ ఫీలింగ్స్, ట్రూ ఈగోస్ ఉంటాయి కదా. దాని మీద ఒక చిన్న కాన్ఫ్లిక్ట్తో ఏదైనా వస్తే చేద్దాం. అండ్ ఈ మధ్య ఇండస్ట్రీలో మీలాగా చాలామంది యంగ్ యాక్టర్స్ కూడా అంటే లైక్ క్యారెక్టర్తో సంబంధం లేదు, వాళ్ళ యాక్టింగ్ బయటపడితే చాలు, ప్రూవ్ చేసుకుంటే చాలు, ఒక్క ఛాన్స్ మనం ప్రూవ్ చేసుకోవాలనుకుంటాం కదా. సో అలాగా మీరు ఇప్పటికీ ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఏ వేలో ఫాలో అవుతుంటారు ఆ అభిమానుల్ని సంపాదించుకోవటానికి? అలా నేను స్పెసిఫిక్ అభిమానులు సంపాదించుకోవడానికి అలా ఏమీ కష్టపడను. బట్ వెన్ ఎవర్ ఐ గెట్ ఎ క్యారెక్టర్, అంటే డైరెక్టర్ మంచిగా సాటిస్ఫై అవ్వాలి. హూ ఎవర్ మే బి డైరెక్టర్, ఐ షుడ్ గివ్ మై బెస్ట్ అనుకుంటాను. అంటే ఆ క్యారెక్టరైజేషన్లో లుక్ పరంగా కానీ, కాస్ట్యూమ్స్ పరంగా కానీ, డైలాగ్ డిక్షన్, స్లాంగ్స్, అవన్నిటి మీద కూడా వర్క్ చేస్తాను. సో మేజర్లీ ఐ విల్ ట్రై టు గివ్ మై బెస్ట్ ఆన్ సెట్. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్, బికాజ్ ఐ ఎంజాయ్ బీయింగ్ ఆన్ సెట్. నేను సెట్ మీద చాలా బాగా ఎంజాయ్ చేస్తాను ఎప్పుడైనా సరే. అంటే యాక్టర్స్తో వర్క్ చేయడం, డైరెక్టర్స్తో వర్క్ చేయడం, ఆ రోజు సెట్ ప్రాపర్టీస్ అని ఎవ్రీథింగ్ కౌంట్స్. ఇక్కడ 24 క్రాఫ్ట్స్ని ఐ ఎంజాయ్ బీయింగ్ ఆన్ సెట్. సో అది ఎంజాయ్ చేస్తాను. పీపుల్ లైక్ ఇట్, దే ఆబ్వియస్లీ వాళ్ళే లవ్ ఇస్తారు మనకి రిటర్న్లో, అంతే. అంటే ఒకసారి మీ కెరీర్ వెనక్కి చూసుకుంటే, ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఆపర్చునిటీ టు టిల్ నౌ, ఇప్పటి వరకు ఈ ప్రయాణం గురించి చెప్పాలి, ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి, ఎవరినైనా గుర్తు చేసుకోవాలనుకుంటే మీ మనసుకి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్తాను. అండ్ ఎస్పెషల్లీ ఎప్పటి నుంచో నేను సుకుమార్ గారు సినిమాలో చేయాలని ఎప్పటి నుంచో కోరిక. సో రంగస్థలం నుంచి ఆయన వెనకాల పడుతూనే ఉన్నాను. సో ఫైనల్లీ పుష్ప 2లో హీ గేవ్ మీ బెస్ట్ క్యారెక్టర్. చాలా బాగా, అంటే నాకు వచ్చిందని చాలా బాగా నచ్చిన క్యారెక్టర్ పుష్ప 2లో నేను చేయడం జరిగింది. సో ఐ షుడ్ స్పెషల్లీ థ్యాంక్స్ సుకుమార్ గారు.
అండ్ అలా అంటే మీరేమో చూడటానికి చాలా క్యూట్గా ఉన్నారు, స్క్రీన్స్ మీద ఏమో నాటుగా కనబడుతున్నారు. ఫ్యాన్స్తో కూడా మీరు చాలా బాగా మాట్లాడుతున్న ఒక టాక్ నడుస్తుంది. అంటే ఎంతమంది వచ్చి మాట్లాడినా కూడా చాలా కూల్గా సమాధానం చెప్తూ, కూల్గా ఫొటోస్ దిగుతూ, కూల్గా వాళ్ళని చూస్తూ అలా ఉండిపోతారంట. అభిమానులు అంటే ఇష్టమా, లేదంటే మీరు కూడా ఒక సినిమా లవర్ కాబట్టి ఆ ఎక్స్పోజ్ అనేది మీకు తెలుసా? బేసిక్గా పీపుల్ అంటే ఇష్టం అండి. ఐ వాంట్ మేక్ గుడ్ ఫ్రెండ్స్. సో ఫైనలీ మనకి ఫ్రెండ్షిప్ గుర్తుంటుంది. అంటే నేను బిలీవ్ చేసేది లాంగ్ టర్మ్లో మనం ఎంతమంది కలిసాం, ఎంతమందితో మనం టైం షేర్ చేసుకున్నాం, ఎంతమంది ఫ్రెండ్స్ని సంపాదించుకున్నాం. సో వాళ్ళ హ్యాపీనెస్ అయినా వాళ్ళ కష్టాలైనా ఐ ట్రై టు లిజన్ టు దెమ్. ఐ లవ్ ఇట్, బేసికలీ నా నేచర్ అది. సో ఐ ట్రై టు స్పెండ్ మోర్ టైం అంతే. సో ఏదేదో పొందాలని కాదు, ఇట్స్ బేసికల్లీ ఆ మూమెంట్ని నేను ఎంజాయ్ చేస్తాను. అంటే ఈ మధ్య కొంతమంది అభిమానులు ఏమంటున్నారంటే, లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ లేదంటే యూట్యూబ్ షార్ట్స్ కానీ, హీరోల కంటేనే విలన్లు చాలా స్టైలిష్గా ఉంటున్నారు. విలన్స్ అంటే మీరని కాదు, స్పెషల్గా స్క్రీన్ మీద మనం చూస్తే మనకి గతంలో ఆది పినిశెట్టి గారి నుంచి ఇప్పటి వరకు చాలామంది విలన్సే హీరోస్ని డామినేట్ చేసే విధంగా స్టైలిష్గా కనబడుతున్నారు. అలాగే ప్రజెంట్ ట్రెండ్ కూడా అలాగే నడుస్తుంది. ఓకే, సో ఆ కాంపిటీషన్ అనేది అభిమానుల దగ్గర నుంచి విన్నప్పుడు ఆ వర్డ్ అనేది ఎలా అనిపిస్తుంది? టగ్ ఆఫ్ వార్ అయినా? యాక్చువల్లీ దట్ ఇస్ రాంగ్ అండి. ఎందుకంటే ఎవరైనా సరే మీరు ఫస్ట్ నుంచి వింటున్నాం, బాహుబలి అంటే మన రాజమౌళి గారు చెప్పిన ఎవరు చెప్పినా దే వాంట్ టు షో ద విలన్ ఇన్ ద టాప్ ఎండ్. చూపించి ఎప్పుడైతే హీరో ఒక న్యాచురల్ బాయ్ నెక్స్ట్ డోర్గా ఉన్నతను ఈ క్యారెక్టర్ని ఢీకొన్నప్పుడు, అతన్ని ఓడించినప్పుడు జనాలకు వచ్చే హై వేరే ఉంటుంది. దట్ ఇస్ ద రీజన్ మేబీ విలన్స్ బాగా చూపిస్తారు. సో దట్ ఇస్ నాట్ దట్ దే డోంట్ లుక్ గుడ్. హీరోస్ ఇంకా చాలా బాగుంటారు బయట. అండ్ వాళ్ళు పడే కష్టం చాలా ఎక్కువ. వాళ్ళే పరిగెడుతుంటారు, వాళ్ళే ఫైట్లు చేస్తుంటారు, దే హ్యావ్ ఎవ్రీడే వాళ్ళకి ఆల్మోస్ట్ షూట్ ఉంటుంది. విలన్స్కి ఏముంది, 10 days మహా అయితే షూట్ చేస్తాం పర్ ఫిలిం, 15 days చేస్తాం. సో ఆ జాబ్ ఈస్ దెన్ దే విల్ ప్రమోట్ ద ఫిలిం, ద హార్డ్ వర్క్ దే కీప్ ఇన్ ఎవ్రీ హీరో. మా విశ్వక్సేన్ గారితో చేశాను, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ఆయన పడిన కష్టం చూశాను. సో ఎవ్రీబడి ఇప్పుడు అల్లు అర్జున్ గారు, హీ ఈజ్ అలోన్ గోయింగ్ టు పాట్నా. ఇవాళ చెన్నైలో ఈవెంట్, ఎవ్రీ ఈవెంట్ ఓ పక్కన సాంగ్ జరుగుతుంది, ఓ పక్కన ఈవెంట్స్కి వెళ్తున్నారు. సో ద అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ దే పుట్ ఇన్ ఈజ్ వెరీ హై అండి. సో మేము యాక్టర్స్గా వీఆర్ యాక్చువల్లీ చెప్పాలంటే ఫ్రీ వర్డ్స్ అని చెప్పాలి. వీ లవ్ బీయింగ్ ఆన్ సెట్స్, వీ వర్క్ దేర్, అక్కడ పని చేసుకుంటాం, వీ గో బ్యాక్ టు హోమ్. సో బట్ హీరోస్ అలా కాదు, దే పుట్ ఇన్ లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్ వెన్ కంపేర్ టు ద అదర్ యాక్టర్స్. అందుకని మైట్ బీ మీకు అనిపించవచ్చు, బట్ దే వెరీ స్మార్ట్ అండ్ దే వెరీ గుడ్ పీపుల్ బేసికలీ. వెరీ ఇంటెలిజెంట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు అవార్డ్స్, రివార్డ్స్, అభిమానుల ప్రేమ, ఈ రెండిట్లో దేనికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు? అభిమానుల ప్రేమ. అవార్డ్స్, రివార్డ్స్ అవసరం లేదా? ఎందుకు అవసరం లేదు, కావాలి. బట్ దేనికి ఇంపార్టెన్స్ అంటే ఆబ్వియస్లీ పీపుల్ టాకింగ్ టు మీ, కమింగ్ డైరెక్ట్లీ టు మీ, అండ్ వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ ఐస్లో ఒక స్పార్క్ కనిపిస్తూ ఉంటుంది. ఐ లవ్ ఇట్. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫీల్ అవుతారు మీరు విలన్ క్యారెక్టర్స్ చేసినప్పుడు కానీ, సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసినప్పుడు కానీ? కొంతమంది పేరెంట్స్ ఎక్కడో ఫీల్ అవుతూ ఉంటారు, అరే ఏంటి అని. కానీ అదే ప్లస్ పాయింట్ అయింది. ఈ మధ్య కొన్ని అవార్డ్ ఫంక్షన్స్లో పెద్దోళ్ళు కూడా చెప్పడం జరిగింది, ఒక సైకో క్యారెక్టర్ చేస్తే నా అవార్డు వస్తుంది, లేదంటే ఒక విలన్గా చేస్తే నా అవార్డు వస్తుంది, అదే అభిమానులకి బాగా రీచ్ అవుతుంది అని. సో అలాగే ఈ మధ్య రీసెంట్గా జరిగిన ఈవెంట్లో కూడా ఒక హీరో మాట్లాడారు, ఓకే పేరు వద్దులే మళ్ళీ కాంట్రవర్సీ అయిపోతాం. సో మీరు ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నారు కాబట్టి మీ యాక్టింగ్తో, అండ్ మీలాగే ట్రెండ్ అయ్యే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. సో నిజంగానే ఒక శాడిస్ట్ క్యారెక్టర్ చేస్తే అవార్డ్స్ రావటం అనేది ఉంటుందా, లేదంటే అది యాక్టింగ్ స్కిల్ని బయట పెట్టే దాంట్లో ఉంటుందా? నేను అది బిలీవ్ చేయలేండి. సాడిస్టిక్ క్యారెక్టర్ చేస్తే అవార్డ్స్ వస్తాయి, దట్ ఈస్ నాట్ ట్రూ. సో ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ దట్ ఈస్ గివెన్ టు యూ బాగా చేయాలి. సో హౌ డీప్ యూ గో ఇన్, మనం ఎంత డీప్గా మన క్యారెక్టర్లోకి వెళ్ళగలిగితే అంత బెటర్ అవుట్పుట్ వస్తుంది. సో డిపెండ్స్. నేను ఎక్కువ అవార్డ్స్ గురించి ఆలోచించాను బేసికల్లీ. అండ్ ఇఫ్ దే కమ్ ఇట్స్ హ్యాపీ, బట్ దాని గురించి ఆలోచించి మనం ఏం చేయలేము అట్లా. సో సినిమా అనేది కంప్లీట్ ప్యాకేజ్. ఆ ప్యాకేజ్లో మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం డ్రైవ్ చేసే విధానంలో అది సినిమాకి ప్లస్ అవ్వాలి, సినిమా క్యారెక్టరైజేషన్ ప్లస్ అవ్వాలి. నేను దానికోసం వేరేగా చేస్తాను, అవార్డు కోసం వేరేగా చేయలేము కదా. సో కంప్లీట్గా మూవీ అనేది ఆన్ పాత్ వెళ్తున్నామా, ప్యారల్ టు ద మూవీ వెళ్తున్నామా, మన పర్ఫార్మెన్స్ అనేది చూసుకోవాలి తప్ప నేను ఇట్లా బాగా చేస్తే అవార్డు వస్తుందని నేను అయితే చూడను బేసికలీ. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దోస్. సో అయితే మన ప్రొడ్యూసర్స్లో కొంతమంది రీసెంట్గా మన ఎస్కేఎన్ గారు ఏం చెప్పారంటే, ప్రజెంట్ ఇండస్ట్రీకి ఒక సునీల్ లాంటి యాక్టర్, ఒక కోట శ్రీనివాసరావు గారి యాక్టర్
లాంటి వాళ్ళు ఇండస్ట్రీకి చాలా అవసరం. బికాజ్ వాళ్ళు ఏ క్యారెక్టర్ ఇచ్చినా 100% చేస్తారు. అలాంటి వాళ్ళు కావాలి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మీరు ఒకవేళ సెటిల్ అవ్వాలి అంటే ఆల్రెడీ మీరు సెటిల్ అనుకోండి, కమింగ్ డేస్లో రావాలి చేయాలి అంటే ఏ పాత్ర వచ్చినా చేయడానికి రెడీగా ఉంటారా? అది హీరో అయినా, లేదంటే హీరో ఫ్రెండ్గా అయినా, లేదంటే హీరోగా చేస్తూ హీరో ఫ్రెండ్గా అయినా? నేను 100% ఏ క్యారెక్టర్ వచ్చినా చేయడానికి రెడీగా ఉంటాను ఎప్పుడు కూడా. నేను హీరోగా చేశాను, అట్ ద సేమ్ టైం విలన్గా చేస్తున్నాను, పుష్పాలో కూడా విలన్గా చేస్తున్నాను. ఐ డోంట్ బోదర్ బీయింగ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ఎ హీరో. సో అది నాకు మ్యాటర్ కదా. ఐ వాంట్ ద మూవీ టు బీ, అంటే ఆ స్టోరీ డైరెక్టర్ గారు అనుకున్న స్టోరీ పర్ఫెక్ట్గా రావాలి. ఇఫ్ ఐ ఫిట్స్ ఇన్ దేర్ ఎనీ క్యారెక్టర్ నేను చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాను. ఓకే, అంటే మీ మీద నమ్మకం పెట్టుకున్న డైరెక్టరు, ప్రొడ్యూసర్, మూవీ టీమ్కి 100% ఇవ్వడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటానని గగన్ విహారీ గారు చెప్తున్నారు. అందుకే అభిమానుల మనసులో ఇలా వివరిస్తూ ఉంటారనమాట. సో మీరు ఇంకా మంచి మంచి మూవీస్ చేసి ఇంకా ఫ్యాన్ బేస్ని పెంచుకొని మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుతూ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద పుష్ప 2. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, ఈసారి మనకు మంచి టైం దొరికినప్పుడు పెద్ద ఇంటర్వ్యూకి పిలుద్దాం. ప్రెసెంట్ గెస్ట్గా వచ్చారు, టైం అయిపోతుందంట, వెళ్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వాచ్ పుష్ప 2 ఓన్లీ ఇన్ థియేటర్స్. ష్యూర్, మేమే ప్రమోట్ చేస్తాం థియేటర్స్లో. డోంట్ మిస్ ద మ్యాజిక్. డోంట్ మిస్ గగన్ విహారీ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.